ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రిని పురస్కరించుకొని మన ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని ప్రారంభించడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నాం. ఇది మన ఓరుగల్లు కార్యక్రమం. ఇది ఒక పార్టీదో ఒక వ్యక్తిదో ఒక ఫౌండేషన్ కార్యక్రమం కాదు కాబట్టి అందరి యొక్క సహకారంతో ఇది దిగ్విజయంగా మన యొక్క కళా వైభవాన్ని, ఓరుగల్లు సాంస్కృతిక వైభవాన్ని చాటుతున్నది కాబట్టి దానికి తగ్గట్టే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఇది భక్తి కార్యక్రమంతో స్టార్ట్ అవుతుంది. శివపార్వతుల కళ్యాణము కన్నుల పండుగగా మొత్తం ఓరుగల్లును కనువిందు చేయనున్నది. దాని తర్వాత గంగాధర శాస్త్రి గారి ప్రవచన కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత రాధా మనోహర్ దాస్ గారు ఇస్కాన్ స్వామీజీ వారి యొక్క ప్రవచనం కూడా ఉంటుంది. దాని తర్వాత పేరని శాస్త్రీయ సంగీత నృత్యాలు, పాటలు, మధ్యరాత్రి సప్తహారతి. దాని అనంతరం ప్రముఖ గాయకుడు, కవి అయినటువంటి వందే మాతరం శ్రీనివాస్ గారితోని అద్భుతమైనటువంటి భక్తి, సాంస్కృతిక, జానపద గేయాలు, సాకేత్ గారి చేత గానం ఉంటుంది. దరువు ఎల్లన్న తెలంగాణ ఉద్యమకారుడు, కవి, గాయకుడు, వారి చేత అనేక పాటలు ఉంటాయి. వాటితో పాటు చరణార్జున్ ప్రముఖ సంగీత దర్శకులు, వారు కూడా అతిథిగా ఈ యొక్క కార్యక్రమానికి వారు రాబోతున్నారు. దాని తర్వాత లక్ష్మి, అనిత, ఇంకా అనేక మంది గాయకులు ఈ యొక్క వేదికను ఉపయోగించుకొని మన ఓరుగల్లు ప్రజలను శివరాత్రి సందర్భంగా అలరించనున్నారు. దీనికి తోడుగా మన చిన్నారుల యొక్క ప్రదర్శనలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమము ఇది రాజకీయాలతో సంబంధం లేనటువంటి కార్యక్రమం కాబట్టి అన్ని పార్టీల నాయకులు కూడా దీంట్లో పాల్గొంటారు. స్థానిక నాయకులు అన్ని పార్టీల నుండి కూడా మేము ఆహ్వానించినాము, అందరూ కూడా వస్తారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మళ్ళొక్కసారి మీ 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 మీడియా ద్వారా మేము మళ్ళొక్కసారి ఓరుగల్లు ప్రజలకు, తెలంగాణ ప్రజలందరూ కూడా పిలుపునిస్తున్నాము. ఇప్పటికే చాలామంది వివిధ జిల్లాల నుండి కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు, మేము వస్తామని చెప్పి. ఈ కార్యక్రమానికి రావడానికి పాస్లు అవసరం లేదు. చాలామంది పాస్ల కోసం ఫోన్ చేస్తున్నారు. పాస్ అవసరం లేదు. పాస్లు ఉంటే కొంచెం ముందు కూర్చుంటారు అంతే తప్ప పాస్లు అవసరం లేదు. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఇక్కడ మేము దాదాపు ఒక 300 వాలంటీర్స్ సుమారుగా ఒక 20-25 రోజుల నుండి దీనికోసం పనిచేస్తున్నాము. రేపు సుమారు ఒక 400 మంది వాలంటీర్స్ ఈ కార్యక్రమంలో నిమగ్నమవుతారు. వాటికి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. పోలీసు వారితో కూడా మేము సంప్రదింపులు చేసినాము. దాని తర్వాత నీటి సమస్య కూడా లేకుండా ఇక్కడ ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ఇతర టాయిలెట్స్, ఇంకా ఇతర ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాము. కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించాల్సిందిగా, జాగరణకు ఒక మంచి వేదికగా వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరిని కూడా విజ్ఞప్తి చేస్తాం. ధన్యవాదాలు. అభినందనలు చెప్పాలి. ఎందుకంటే వారి యొక్క అడ్వర్టైజ్ వల్లనే ఇక్కడికి జన సమీకరణ జరుగుతుంది. మంచి ఏంటి, చెడు ఏంటి అనేది చెప్పేది మీరే. కనుక ఈ కార్యక్రమాన్ని సినిమాలకో దేనికో కేటాయించకుండా ఇక్కడికి రావడానికి మీ సహకారం ఎంతో ముఖ్యం. ఇవి ఇండస్ ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని చాలా వైభవంగా, ఇది మూడవసారి కావచ్చు, 4వసారి దినదినగా సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక చాలా ఇది ప్రతి ఇబ్బందిని వాటిని ఎదుర్కొంటూ అన్ని విధాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు. ఈ కార్యక్రమానికి అందరూ రావడానికి విలేకరులే మెయిన్గా నేను భావిస్తాను. ఎందుకంటే మీ అడ్వర్టైజ్ వలన ఇక్కడ ఉన్నది అందరికీ తెలియాలంటే మీరే దానికి కారణం. మీ యొక్క సహాయ సహకారాలు అవసరం అని నేను భావిస్తూ
హిందూ సోదరులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటూ ఇంతటితో వరంగల్లో కేంద్రంగా సమాజానికి వివిధ రూపాల్లో, అది కళారూపంలో కానీ, సాహిత్య రూపంలో కానీ, సేవా రంగంలో కానీ, ప్రజలకు సమాజానికి విశిష్ట సేవలు అందించినటువంటి వాళ్ళకి కాకతీయ పురస్కారాన్ని అందజేస్తూ వచ్చినాం. ప్రతి సంవత్సరం కూడా ఒక 5గురికి ఇస్తాము. ఈ సంవత్సరము ఒక 8 మందికి మేము వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో 8 మందికి కూడా ఈ యొక్క కాకతీయ పురస్కారాన్ని మేము అందజేస్తాం. ముఖ్య అతిథితో అందజేపిస్తాం. వేదిక మీద మనం అందించవచ్చు. మన ప్రధాన ఉద్దేశం ఏంటంటే వీరి ద్వారా సమాజంలో ఒక స్ఫూర్తిని అందించాలని. ఇప్పుడు గతంలో 100 సార్లకు పైగా రక్తదానం చేసినట్టు అద్భుతమైనటువంటి సేవలు అందించారు వారు వరంగల్కి. వారు ఇప్పుడు లేరు. వారికి కూడా ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరిగింది. ప్రకాష్ అని పర్యావరణవేత్త కూడా మేము కాకతీయ పురస్కారంతో సన్మానించడం జరిగింది. ఆ రకంగా అనేక మంది ఎస్పెషల్లీ మన ఓరుగల్లు కేంద్రంగా ఉన్నటువంటి వాళ్ళు చాలామందిని కూడా మేము పిలిచి వారిని ఆహ్వానించి సన్మానించడం